చూడండి ఫ్రెండ్స్, మా దిక్కైతే ఇలా వర్షం పడుతున్నది. గాలి దుమానం చాలా ఉంది. చాలా వర్షం పడుతుంది. అసలు వదులుతలేదు. నిన్న నుంచి అయితే అసలు వదులుతలేదు. గింత కూడా గ్యాప్ ఇస్తలేదు. బయటికి వెళ్దామన్నా కానీ ఇట్లా వదులుతలేదు. వర్షము చాలా అంటే చాలా పడుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు దేవుణ్ణి కూర్చుండబెట్టిరు కదా, వినాయకుడిని చూడాలని వెళ్తా అనుకున్నా కానీ వెళ్ళేందుకు వీలు లేకుండా పడుతున్నది. గ్యాప్ ఇస్తలేదు, అస్సలు గ్యాప్ ఇస్తలేదు. చూడండి చాలా పడుతుంది. మళ్ళీ వచ్చేసి మా ఇల్లు మాత్రం ఊరుస్తుంది. కొంచెం కొంచెం అంటే చాలానే ఊరుస్తుంది. ఇక చూడండి, ఇక్కడ బట్ట వేసాను. బట్ట వేసి తుడుస్తున్నాను. అయినా కానీ అంత పదన నీళ్ళు ఉన్నాయి. అక్కడ క్యాన్ ఉంది. ఆ క్యాన్ మొత్తం నైట్ నిండిపోయింది. నిండిపోతే పారబోసాము. ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. చూడండి ఇన్ని నీళ్ళు వచ్చాయి. ఓకే, మరి ఇది మా పరిస్థితి అయితే. అక్కడ ఒక బగోని పెట్టాము, ఇక్కడ ఇది పెట్టాము. ఇలా మొత్తం ఇల్లంతా పచ్చిగా అయింది. చీపురు గడ్డతో నూకి చీపురు గడ్డతో ఖరాబ్ అయిపోతుంది. చూడండి ఎంత పచ్చిగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, మరి మాదైతే ఇలా ఉంది. మరి మీదికి ఎలా పడుతుంది? వర్షం పడుతుందా పడట్లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చేసి మీరందరూ ఏం చేస్తున్నారు? చాయ్ తాగారా? టిఫిన్లు చేశారా? ఇంకా మరి చెప్పాలి, ఎలా ఉంది మరి మీ దిక్కు వాతావరణం ఎలా ఉంది? మా దిక్కైతే ఇలా వర్షం పడుతుంది. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఇక నాది ఇది పరిస్థితి అని చెప్తున్నాను కదా. ఇదైతే పరిస్థితి నాది. చూడండి, ఇలా ఎంత దూచినా కానీ ఇలాగే ఉంటుంది వర్షం. నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయి ఇంట్లోకి, అంటే పైనుంచి పడుతున్నాయి. చూడండి నైట్ మొత్తం నిండింది. మళ్ళీ ఇప్పుడు వారవేసాము, మళ్ళీ ఇప్పుడు పెట్టాము. ఇది మా పరిస్థితి. ఇలా చూసుకుంటానే ఉన్నాం. ఫ్యాన్ వేసుకుందామన్నా కానీ ఫ్యాన్ కూడా ఏంటి చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకనే ఫ్యాన్ వేయట్లేదు. ఇలా అయితే ఉంది. మాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే కొన్ని రేకులు అప్పుడు వేసినప్పుడు కొంచెం ఏమంటారు, రంధ్రాలు చేయంగా కొంచెం గ్యాప్ అయిందంట. అక్కడ నుంచి చుక్కలు పడుతుంది. కానీ చాలా బాగా వర్షం పడితే ఇలా మా ఇల్లు అంతా కొంచెం పదనగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ దిక్కు వర్షం పడుతుందా పడట్లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చాయ్ తాగారా? టిఫిన్లు చేశారా? ఏం చేస్తున్నారు? ఓకేనా.